హలో గైస్, హలో, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? సో మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో న్యూ ఇయర్ హ్యాంగ్ ఓవర్ కోసం ఈరోజు స్పెషల్ కర్రీ ఒకటి చేసుకోబోతున్నాం. అదేంటంటే మష్రూమ్ కర్రీ. సో లెట్స్ వాచ్ అండ్ డూ. సో ఫస్ట్లీ మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి. సో మష్రూమ్స్ ఫ్రై అవుతుంటే లైట్గా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. సో కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అనమాట. డెఫినెట్గా ఇట్లా యాడ్ చేసుకోండి మీరు అందరు కూడా. సో గ్రేవీ కోసం ఇందులో టమాటోస్, ఒక 2 టమాటోస్ అండ్ కాజు, ఒక పిరికెడు కాజూస్ యాడ్ చేసేసుకొని మిక్సీ చేసేసుకున్నాం వీటిని. మష్రూమ్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో. సో ఇంకొంచెం ఎక్కువ ఫ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటాయి. సో నార్మల్గా ఫ్రై చేసేటంటే కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తే బాగుంటుంది అన్నమాట కర్రీ. సో మంచిగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. సో వీటిని ఒక బౌల్లోకి మనము ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులోకి 4 లవంగా అండ్ 2 ఇలాచి, బగారా లీఫ్ అండ్ దాల్చిన చెక్క అండ్ సాజీరా యూజ్ చేస్తున్నాను. సో అందరూ ఇట్లాంటి స్టీల్ వెసిల్స్నే యూజ్ చేయండి ఫ్రెండ్స్. అల్యూమినియం ఎక్కువగా యూజ్ చేయకండి. సో ఎందుకంటే అల్యూమినియం ఎక్కువగా యూజ్ చేయడం వల్ల సో ఇట్స్ కాజెస్ క్యాన్సర్ అట. సో అంటే మనం ఎక్కువ డేస్ అల్యూమినియంనే యూజ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కొంచెం కొంచెంగా బయటకు వచ్చి మనం అదే తినడం జరుగుతుంది అనమాట. సో అది హెల్త్కి అయితే చాలా అసలు మంచిది కాదని చెప్పి నేను ఎక్కడో చదివాను. సో అందుకని చెప్పేసి నేను అన్ని స్టీల్వే యూజ్ చేస్తున్నాను. సో డెఫినెట్గా యాజ్ పాసిబుల్ స్టీల్వే యూజ్ చేయడానికి ట్రై చేయండి. అవాయిడ్ చేయండి అల్యూమినియం మ్యాక్సిమం. సో ఒకసారి చూడండి, ఆనియన్స్ అయితే చాలా బాగా రోస్ట్ అయిపోయినాయి అనమాట. సో రోస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో అండ్ కాజు పేస్ట్ని యాడ్ చేద్దాం. సో యాడ్ చేద్దాం. ఇందులో ఇంకొంచెం మిగిలిపోయింది. సో మనం ఇది కూడా యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే వీఆర్ ఇండియన్స్, ఏది వేస్ట్ అవ్వనివ్వం. పసుపు యాడ్ చేసుకుందాం. సో జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, కారం. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. మిక్స్ అయిపోయి మంచిగా స్మెల్ పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ ఒకటి వచ్చిందంటే మనము ఆ మష్రూమ్స్ని యాడ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్ 2024 అయితే అయిపోయింది. నెక్స్ట్ 2025 వచ్చిందనమాట. సో 2024 అయితే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో 2025లో మంచి మంచి రెజల్యూషన్స్, మంచి మంచి గోల్స్ అయితే పెట్టుకోండి. సో వాటి కోసం వర్క్ చేయండి, సక్సెస్ అవ్వండి. మేము కూడా మంచి మంచి గోల్స్ అనేవి పెట్టుకుంటాం అనమాట. 2025 వెళ్ళిపోయి 2026 వచ్చే వరకు మంచి అందరం మంచి పొజిషన్కి వెళ్ళాలని చెప్పి సో అన్ని ప్రే చేస్తున్నాను నేనైతే. మీరు కూడా ప్రే చేయండి మా కోసం ఫ్రెండ్స్. అండ్ దానికోసం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది కూడా ఒక రెజల్యూషన్ అది. నెక్స్ట్ ఇయర్ వరకు మన యూట్యూబ్ ఛానల్ కూడా మంచి ఏమంటారు సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ అడ్వాన్స్. సో చూడండి, మంచి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇట్లా పైకి వచ్చేసింది అంటే మనం ఒకటే అనుకోవాలి, ఏంటంటే మంచిగా కుక్ అయిపోయింది, మంచిగా అన్ని బాయిల్ అయిపోయినాయి, అందులో వేసిన ఐటమ్స్ అన్ని ఫ్లేవర్స్ అయితే బయటకు వచ్చినాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మష్రూమ్స్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ మష్రూమ్స్ని యాడ్ చేసి ఆ మష్రూమ్స్కి గ్రేవీ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనము ఆ కర్రీని అట్లా చూస్తూ దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. అప్పటి వరకు తినడానికి లేదు. సో ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను లైట్గా. సో ఈ టైంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోండి. గ్రేవీ కొంచెం బాగా ఏమంటారు, గ్రేవీ చిక్కగా అనిపిస్తే లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. సో ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకొని
కొత్తిమీర సో కొత్తిమీర యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకోవడమే. సో గాయ్స్ మన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది కర్రీ చూడ్డానికి. తింటే కూడా చాలా బాగానే ఉంటది నాకు తెలిసి, ఎందుకంటే నేను ప్రాపర్ గా అన్ని వేసి చేశాను కాబట్టి ఎక్కువగా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్, లైక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.